మరో ప్రశ్న, స్వర్గం నరకం అనేవి నిజంగా ఉన్నాయా? నిజంగా అలాంటివి ఏమి లేవు. స్వర్గము నరకము అది మొత్తం భూమి మీదనే ఉంటాయి. ఎవరైతే దైవం వైపు ప్రయత్నం చేశారో, విచారణ చేశారో, వాళ్ళు పూర్తి స్థాయిలో పరిపక్వత లేకుండా ఉండి మరణించిన వారందరూ సంపదలతోటి పుడతారు. అంటే ఆత్మ విచారణ చేసి గమ్యాన్ని చేరకుండా సంకుచితంగా జీవితాన్ని ముగించిన వారు, మన యోగ శాస్త్రం ప్రకారం యోగ భ్రష్టత్వం అంటారు కదా, అలాంటిది. అలా చేసిన వారందరూ తిరిగి ఒక సంపదలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి తన ఒక భోగాలన్నీ అనుభవిస్తాడు. దానికి సంబంధించిన పుణ్యాలన్నీ ఇక్కడ అనుభవిస్తాడు అనమాట, ఈ జన్మలో అనుభవిస్తాడు. దీన్నే మనం స్వర్గం అంటాం. భేదవాడు కాబట్టి విపరీతమైనటువంటి కష్టాలు పడుతుంటాడు అనమాట. ఇది నరకం. అంతే తప్ప స్వర్గము పైన నరకం అనేది ఏముండదు. ఇక్కడ ఉన్నటువంటి సాధువులు, యోగులు వీరందరూ సాధన చేసి ఒక వన్నెస్ కాకుండా, అంటే ఒక దైవం ప్రపంచాన్ని మొత్తం ఏకంగా చూడకుండా ఒకే పద్ధతిని, ఒకే నియమాల్ని ఎప్పుడైతే చూసి చేస్తారో వారందరూ మరణించిన తర్వాత ఇలా డబ్బున్న వాళ్ళ కుటుంబంలో పుట్టి వారు ఆ భోగాలను అనుభవించి మళ్ళీ వాళ్ళ సాధన కోసం మళ్ళీ పుట్టవలసి వస్తుంది. అంతే తప్ప స్వర్గం నరకం అంటే ఏం లేవు. అవి భూమి మీద చేసేటువంటి పనుల ఆధారంగా ఎప్పుడైతే బ్రహ్మాస్మి తత్వాన్ని తను ఎప్పుడైతే స్వీకరించలేదో అప్పటి వరకు ధర్మచక్రంలోనే జరుగుతుంటాడు. ఎప్పుడైతే వన్నెస్ కలిగి ఉంటాడో, ఈ ప్రపంచంలో మతాల, కులాలకు, ప్రాంతాలకి, భాషకి, వ్యక్తులకి, పరిస్థితులకి అతీతంగా ఉండగలరు, వీరందరూ కర్మచక్రం నుంచి బయటకు వస్తారు. తస్వమసి ఇక మారిపోతారు. చాలా అద్భుతమైన స్థితి సాధించిన వారికి ఇది సాధ్యమవుతుంది. ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది.